హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతినండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మెంతి కూర చికెన్ అండి. చాలా సింపుల్గా అండ్ త్వరగా అయిపోయే చికెన్ రెసిపీ అనమాట. ఎస్పెషల్లీ బ్యాచులర్స్ ఇదైతే మీకు చాలా పనికొస్తుంది. ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బోన్లెస్ చికెన్ తీసేసుకోవాలన్నమాట. ఒక ½ kg తీసుకున్నాను. ఇందులో పెరుగు, ఉప్పు, పసుపు, కారము, అలాగే కొంచెం వెనిగర్ వేసి ఇలా మ్యారినేట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. మీకు కొంచెం ఒక 2-3 లీవ్స్ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒక ½ గంట తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడికిన తర్వాత కొంచెం సాజీరా, 4 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క వేసి కచ్చపచ్చ దంచి వేసిందనమాట పొడి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత సాఫ్ట్గా అయ్యి ఎంత మంచిగా వేగితే మన చికెన్కి అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన మెంతి కూర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 3 కట్టలు తీసుకున్నాను మెంతి కూర. మీకు కావాలంటే 2 కట్టలైనా తీసుకోవచ్చు, 3 కట్టలైనా తీసుకోవచ్చు. అలాగే ½ an hour పాటు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని కూడా ఇందులో వేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే నీసు వాసన పోవడానికి అండ్ పచ్చి వాసన ఉంటుంది చికెన్లో కూడా, అది కూడా పోవడానికి. కొందరు ఏంటంటే లైక్ చికెన్ని అలా పచ్చివాసన పోకుండా డైరెక్ట్గా కుక్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిందంటే ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకొని ఒక 15 minutes పాటు మనం మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ పోసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 minutes పాటు ఉడకబెట్టుకుందాం. 15 minutes తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మన చికెన్ మంచిగా ఉడికిందని చూస్తేనే తెలిసిపోతుంది ఉడికిపోయిందని. ఇంకొంచెం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత లైట్గా గరం మసాలా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, అవాయిడ్ చేయండి. లేదు మీకు స్పైసీ కావాలంటే కారం వేసుకోండి, ఉప్పు వేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ స్పైసీ ఎంత తగ్గిస్తే అంత మంచిదండోయ్. సో మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నేనైతే కాడలు ఉన్న కొత్తిమీరని తీసుకున్నాను, ఎందుకంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించి దించేయాలి, అంతే. ఇంకా అసలు నిజంగా బ్యాచిలర్ చేశారా లేకపోతే ఎవరైనా లేడీస్ వచ్చి చేశారా అని మిమ్మల్ని అడుగుతారు. అండ్ మీకు ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే దయచేసి మీ వేరే బ్యాచిలర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ట్రై చేయండి. నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని మళ్ళీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.